హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మొదటి పండుగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బసవరాజు పెళ్లి నేనెల మంటల్లో జరిగింది. అది ఎక్కడా? ఎండల రికార్డులు బద్దలు కొట్టే రెంటచింతలలో. హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిన బసవరాజు రెంటచింతల ఎండలకి వాడిపోయాడు. ఎంత కూలర్లు పెట్టినా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. పెళ్లి తనది గనుక అస్సు ఉస్సు అని నిట్టూర్పులు విడుస్తూ గంటకి శరీరాన్ని నీళ్లతో తడుపుకుంటూ కాలం గడిపాడు. అప్పుడే మనసులో ప్రతిజ్ఞ చేశాడు, ఇక జన్మలో అత్తగారింటికి రాకూడదు. కాని దసరా పండుగ దగ్గర పడింది. బసవరాజు మామగారు గురునాథం ఫోన్ చేశాడు. అల్లుడు గారు, మొదటి పండుగ, తప్పకుండా రావాలి. అలాగే అన్నాడు. ఏవండి, ఎప్పుడెళ్దాం మా ఊరికి? బసవరాజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎదురొచ్చి అడిగింది వాసంతి. మీ ఊరికా? ఎందుకు అని ముఖం చిట్లించాడు బసవరాజు. ఎందుకేంటండి, మొదటి పండుగ, మా నాన్న ఫోన్ చేశాడు. మీకు కూడా చేశాడట కదా అన్నది వాసంతి. చేశాడు గాని నాకు వీలు కాదు అన్నాడు. అయ్యో, ఎలాగండి మొదటి పండుగకి అని వాసంతి అంటూ ఉండగా చిరుతెత్తుకొచ్చిన బసవరాజు గట్టిగా అరిచాడు. మొదటి పండుగ అంటారేంటి నా బొంద? అది కాదండి, మన పెళ్ళైన తర్వాత వచ్చిన పండగ అని అర్థం వివరించింది వాసంతి. సరేగాని మీ ఊళ్ళో ఒకటే ఎండ, ఒక్కపోత, నాకు ఊపిరాడదు, నేను రాను అన్నాడు బసవరాజు. ఇప్పుడే ఎండలండి, వర్షాలు కురుస్తుంటేను. ఆ వర్షాలు కురుస్తుంది ఇక్కడ, మీ ఊళ్ళో చినుకు రాలటం లేదంట, పేపర్లో రాస్తున్నారు. పండగకి అమ్మ నాన్నలతో పాటు గడపాలని ఎంతో ఆశపడ్డాను. మా తమ్ముడిని చెల్లెల్ని చూసి ఎంతో కాలమైనట్లుంది అంటూ కళ్ళొత్తుకుంది వాసంతి. బసవరాజు కరిగిపోలేదు. ఆ రాత్రి వాసంతి బిగుసుకుపోయింది. వంటి మీద చెయ్యవేస్తే విదిలిచి కొట్టింది. తలనొప్పిగా ఉంది, ఒంట్లో బాగాలేదు అన్నది. తన పండుగకి వెళ్లడానికి సుముఖంగా లేనందున వాసంతి కోపం వచ్చిందని గ్రహించాడు. ఆమెకు కోపం వస్తే ఒక పట్టాన తగ్గదు. మాటా పలుకు లేకుండా ముఖం గంటు పెట్టుకుని మూగదైపోతుంది. బతుకు దుర్భరం చేస్తుంది. బసవరాజు మనసులోనే లెక్కలేసుకున్నాడు. తను భార్య వెళ్తే బస్సు ఛార్జీలు 500 అవుతాయి రాను పోను. మహా అయితే తనకొక జత బట్టలు పెడతారు, అంతేగదా. హైదరాబాద్ నుంచి రెంటచింతల పోవడానికి రైలు రూటు లేదు. కర్మ, బస్సులో చావాలి. 5-6 గంటల బస్సులో రోడ్డు మీద దుమ్మంతా ముఖాన కొట్టుకుంటూ కుదుపులతో ఒళ్లంతా హోనమవుతూ దుర్భరం. వెళ్తే ఎలా, వెళ్ళకపోతే ఎలా? బుర్ర వేడెక్కిపోయింది. ఆలోచించగా ఒక ఐడియా తట్టింది. అత్తని మామని ఇక్కడికి రమ్మంటే పోలా? వాళ్ల బస్సు ఛార్జీలు వాళ్లే పెట్టుకుంటారు, పోతారు. తనకు మహా అయితే తిండి ఖర్చు తగులుతుంది. మహా ఉంటే 3 రోజులుంటారు, తింటారు, పోతారు. వెరీ గుడ్, తన ఐడియా సూపర్. బసవరాజుకి హుషారొచ్చింది. వాసంతి, నాకొక ఐడియా వచ్చింది. మర్నాడు ఉదయం కాఫీ ఇస్తున్న ఆమెతో అన్నాడు బసవరాజు. వాసంతి మాట్లాడలేదు. ఆమెకు మూడ్ ఆఫ్ అయి ఉంటుంది. పుట్టింటికి వెళ్లే ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు అతగాడి మీద అలిగింది. రాత్రి ఎటూ పస్తుంచింది. ఇంకొన్ని గంటలు అలాగే పస్తులుంచితే దానికొస్తాడనే నమ్మకం. అందుకే అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తోంది. తన నిరసన గమనించి నీరు కారకపోతాడా? పండక్కి మీ అమ్మానాల్ని మనింటికి పిలుద్దాం, హ్యాపీగా గడిపి వెళ్తారు, ఏమంటావు? భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు. అతను ఊహించినట్లే ఆమె ముఖం తామర పువ్వులా విచ్చుకొని కలకలలాడిపోయింది. దీపావళి మతాబులా వెలుగులు విరజిమ్మింది. నిజంగా? హాయ్, మీరెంత మంచివారండి అని బసవరాజుని అల్లుకుపోయింది వాసంతి. అల్లుడి ఆహ్వానం అందుకున్న గురునాథం ఎగిరి గంతేశాడు. మొదటి పండక్కి వచ్చిన అల్లుడు ఎన్ని గొంతెమ కోరికలు కోరుతాడో, ఏమేమి డిమాండ్లు ముందుంచుతాడోనని వర్రీలో ఉన్న గురునాథం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. మా అల్లుడు ఎంత మంచివాడో అంటూ తనకు వచ్చిన ఆహ్వానం సంగతి చుట్టాలకు పక్కాలకు చెప్తూ పొగిడాడు. గురునాథం అదృష్టానికి అందరూ అసూయపడ్డారు. అల్లుడి మంచితనం, తెల్లని కాకులు లేవని కవి చెప్పిన సత్యం అసత్యమైంది కదా అనుకున్నారు. దసరా 3 రోజులుందనగానే బయలుదేరి అల్లుడింటికొచ్చారు సతీసుతల సమేతంగా గురునాథం. తల్లిదండ్రుల్ని, తమ్ముడు చెల్లెల్ని చూసి తెగ ఆనందపడిపోయింది వాసంతి. బసవరాజు ఉండేది హైదరాబాద్ శివారు కూకట్పల్లిలో. పేరుకు పల్లెగాని ఇప్పుడు 10 ఆమడల పట్నమైంది. జనంతో కిటకిటలాడుతూ తెల్లవారుజాము నుంచే బస్సులు, కార్లు, ఆటోలతో రోడ్లన్నీ జామైపోయి మనుషులు నడవడమే కష్టంగా ఉంది. ఏం జనం, రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి అన్నాడు గురునాథం వస్తూనే.
ఏందమ్మా అలా చిక్కిపోయావు అంటూ ఆరా తీసింది తిరుమలంకమ్మ కూతుర్ని. అక్క అంతలా ఊరిపోతే చిక్కిపోయిందంటావేంటమ్మా అన్నాడు రాజబాబు. నోర్మీ వెధవా, ఎంత మాట పడితే అంత మాట అనడమే, పళ్ళు ఊడగొడతాను అని కసురుకుంది కొడుకుని. అక్క ఇక్కడే బావున్నావే, రంగొచ్చావు, నీ బుగ్గలు గారెల్లా ఊరాయి అన్నది త్రిపుర సుందరి. ముసుముసు నవ్వులు నవ్వింది వాసంతి. నిద్రలేవకముందే వచ్చిన మామగారి కుటుంబాన్ని, వాళ్ల సూట్ కేసులు, బ్యాగ్స్ ని చూసి ముఖం చిట్లించాడు బసవరాజు. పండుగకొచ్చేటప్పుడు క్యాన్ల నిండా అరిసెలు, లడ్డూలు, బూందీ వంటి పిండి వంటలు వండుకొచ్చిన దాఖల కనిపించడం లేదు. అంటే అన్నీ ఇక్కడే వండుతారా అని హడలిపోయాడు. అంతా స్నానాలు చేసి డైనింగ్ టేబుల్ మీదకు వాలిపోయారు. రాత్రి అట్లపిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టింది వాసంతి. కిచెన్లో అట్లు పోయడం మొదలుపెట్టింది. వాళ్ళంతా తిని బెడ్రూంలోకెళ్లి నిద్రొస్తుందంటూ పడుకున్నారు. బసవరాజు టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఉప్మా ప్లేట్ తెచ్చి ముందు పెట్టింది వాసంతి. నిమ్మకాయ కొయ్యమంటారా అన్నది. బసవరాజుకి ఒళ్ళు మండిపోయింది. అతనికి ఉప్మా పడదు. దోశలు ఏమయ్యాయి అని అడిగాడు. పిండి అయిపోయిందండి, నాకే మిగిల్లేదు, అమ్మ వాళ్లకే సరిపోయింది అన్నది వాసంతి విచారం వ్యక్తం చేస్తూ. ఓరు నాయనో, కిలో పిండి 4 లాగించేశారా, ఏం మనుషులు అని గొనుక్కున్నాడు. బసవరాజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాసంతి సెల్లుకి రింగ్ చేసింది. ఏమండి, రేపు ఆఫీస్కి సెలవు పెట్టిరండి, తమ్ముడు జూ పార్క్కి వెళ్దామని గొడవ చేస్తున్నాడు అన్నది. ప్రత్యేకంగా సెలవు పెట్టడం ఎందుకు, ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు సెలవులున్నాయిగా అన్నాడు బసవరాజు. ఉంటే ఉన్నాయిలే, చెప్పినట్లు సెలవు పెట్టండి అని విసుక్కుంది వాసంతి. జూ పార్క్ ప్రోగ్రాంకి తెల్లవారుజామునే లేచి పులిహోర దద్దోజనం తయారు చేసి క్యానులో సర్దారు తల్లి కూతుళ్ళు. అక్కడ తినడానికి పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, నీళ్ల సీసాలు సిద్ధం చేశారు. ఏవండి, ఇవన్నీ మోసుకొని బస్సులో వెళ్లటం కష్టం, ఆ గ్రీన్ క్యాబో ఎల్లో క్యాబ్నో పిలవండి, హాయిగా ఉంటుంది అని సలహా ఇచ్చింది వాసంతి. నిజమే, బస్సులో మనిషి నిలబడటానికి చోటు దొరకటం కష్టం, ఇంత లగేజీతో ఎలా? కాని బసవరాజుకి డౌట్ వచ్చింది. కనీసం 500 అవుతుంది. మామగారు ఇస్తాడా లేదా తన నెత్తిన వేస్తాడా? బసవరాజు డౌటే నిజమైంది. క్యాబ్ దిగిన మామగారు క్యాన్లు తీసుకుని గేటు దగ్గరికి బయలుదేరాడు. అంతా ఆయన్ని ఫాలో అయిపోయారు. బసవరాజు చచ్చినట్టు పర్సు బయటకు తీసి 500 నోటు సమర్పించుకున్నాడు. ఏవండి, తొందరగా టికెట్లు తీసుకురండి అని కేకలు పెట్టింది వాసంతి. బసవరాజు బుకింగ్ కౌంటర్ దగ్గరికి నీరసంగా బయలుదేరాడు. పగలంతా జూపార్క్లో తిరిగి అలసిపోయిన బసవరాజు గాఢంగా నిద్రపోతుంటే లేపేసింది వాసంతి. ఈ రోజు దుర్గాష్టమి, లేవండి, తలంటి స్నానం చెయ్యాలి. విసుక్కుంటూ లేచాడు బసవరాజు. తిరుమలంకమ్మ పిండి వంటలు చేయాలని సరుకుల లిస్టు రాసిచ్చింది. అది చూసి బసవరాజు గుండె చెరువైంది. పంచదార, బెల్లం, శనగపిండి, మినప్పప్పు ఒక్కొక్కటి 3 కిలోలు, వంట నూనె 15 కిలోల డబ్బా. ఇంట్లో ఏమైనా ఫంక్షన్ చేస్తున్నావా అని అడిగాడు బసవరాజు. అదేం లేదు. మరెందుకు 2 కిలోలు? ఎందుకేంటండి, అమ్మ వాళ్ళు కూడా తింటారా, ఇరుగు పొరుగు వాళ్ళకి పంపించాలా, వాళ్ళు వెళ్ళిపోయినా మనకి ఉంటాయా? తేలిగ్గా అన్నది వాసంతి. సరుకులకి సూపర్ బజార్లో 3000 బిల్లు చూసి గుడ్లు తేలేశాడు బసవరాజు. వాసంతి తల్లితో కలిసి రెచ్చిపోయి గారెలు, బూరెలు, లడ్డూలు, కారం బూంది అంటూ చేస్తూ ఇంటిని మిఠాయి కొట్టులా మార్చేసింది. ఇల్లంతా నూనె వాసనతో బసవరాజు కడుపులో తిప్పుతోంది. వాంతి అయ్యేటట్టుందని టెర్రస్ పైకి పోయి కూర్చున్నాడు. కాసేపటికి రాజబాబు, త్రిపుర సుందరి పైకొచ్చారు. బావా బావా, రేపు సిటీ టూర్కి టికెట్లు బుక్ చేసి రమ్మంది అక్క అన్నాడు రాజబాబు. బసవరాజు వంటికి పల్నాడు మిరపకారం పూసుకున్నట్లు మండిపోయింది. నాకు నీరసంగా ఉందోయ్, రాలేను అన్నాడు. నువ్వు రాకపోతే మాకేంది, మేం వెళ్తాం, టికెట్లు తీసుకురా బావా అన్నది త్రిపుర సుందరి. సిటీ టూర్కి మనం ఎందుకు వాసంతి, మీ వాళ్ళను పంపిద్దాం అన్నాడు బసవరాజు. వాసంతి వినిపించుకుంటేగా, భలే వారండి, మనం లేకుండానా, మనం దగ్గరుండి అన్నీ చూద్దాం, బావుండదు లేకపోతే అని సెంటిమెంట్తో కొట్టింది. ఇక తప్పలేదు సిటీ టూర్. బస్సు ఆగిన చోటల్లా బావా చిప్స్, బావా చాక్లెట్స్, బావా మొక్కజొన్న కండెలు అని రాజాబాబు, త్రిపుర సుందరి వేధించుకు తిన్నారు. గురునాథం జేబులో చేయి పట్టడం లేదు. ఆయన అల్లుడైనట్లు, తన మామ అయినట్లు అంతా తలకిందులైంది బసవరాజు పరిస్థితి. టూర్ ఖర్చు 3000 దాటేసరికి బెంబేలెత్తిపోయాడు. స్నో వరల్డ్ కని, వాటర్ వరల్డ్ కని తీసుకెళ్లి బసవరాజు బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశారు బామ్మర్ది, మరదలు. ఏవండి, మా వాళ్ళకి బట్టలు కొనాలి, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా, చందన బ్రదర్స్కి వెళ్దామా, లేకపోతే కళామందిర్కి వెళ్దామా చెప్పండి అన్నది వాసంతి గోముగా. బట్టలేంటి,
అన్నాడు మతిపోయిన వాడిలా చూస్తూ. అవునండి, పండక్కి రమ్మని పిలిచింది మనం. పిలిచి మర్యాద చెక్కపోతే మర్యాదగా ఉంటుందా? రెంట చింతలు వెళ్ళాక మీ అల్లుడేం పెట్టాడు పండక్కి అంటే ఏం చెప్తారు మా వాళ్ళు అన్నది వాసంతి ముఖం మార్చుకొని. బసవరాజుకి క్రెడిట్ కార్డ్ బయటకు తీయక తప్పలేదు. 10,000 చిల్లరకు బ్యాండ్ పడిపోయింది అకౌంట్లో. వీళ్ళెప్పుడు పోతారో, శనిలాగా పట్టుకున్నారు అని వాపోయాడు. పండుగ వెళ్ళిన 2వ రోజు బస్సుకి టికెట్లు రిజర్వ్ చేయించమంది వాసంతి. పండక్కి పిలిచింది మనం, వాళ్ళని డబ్బడిగితే బాగుండదు అని వాయించింది. గురునాథం బయలుదేరుతూ, పండక్కి మా ఊరొస్తే బాగుండేది అల్లుడు గారు అంటూ నవ్వాడు. ఆయనకి మన ఊళ్ళో ఎండంట నాన్న అని ముసుముసు నవ్వులు నవ్వింది వాసంతి. నాన్న, బావ రామోజీ యూనివర్సిటీ తీసుకెళ్లనే లేదు అని బొంగమూతి పెట్టింది త్రిపుర సుందరి. బావకి తీరికేది పాపం, వారం రోజులు మనతోనే ఉన్నారాయే, ఆఫీస్కెళ్లొద్దు అని సానుభూతి చూపించింది తిరుమలంకమ్మ అల్లుడి మీద. పెద్ద పండగ సంక్రాంతికి మళ్లీ వస్తాం కదమ్మా, అప్పుడు రామోజీ యూనివర్సిటీ చూపిస్తారులే, ఆ టైంలో ఎగ్జిబిషన్ కూడా ఉంటుందట అన్నాడు గురునాథం. అంతేలేండి, అల్లుడు గారికి మన ఊరి ఎండలు పడవాయే, పండుగలకి మనమే వస్తున్నాం సరదాగా అన్నది తిరుమలంకమ్మ. బసవరాజు గుండె ఆగిపోయినంత పనయింది. ఈ కథ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.